హలో, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ దేవీ నవరాత్రుల అమ్మవారికి రెండో రోజు చేసే ప్రసాదం నైవేద్యం అండి, పులిహోర. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకొని గిన్నెలో వేసుకొని బాగా కడుక్కోవాలి. దాన్ని కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి 3 విజిల్స్ వచ్చేదాకా. ఈ విధంగా ఉడికిపోయింది కదా, ఈ రైస్ని మనం పళ్ళెంలో ఆరేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు తీసుకొని దాన్ని వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. వేరే గిన్నెలో కప్పు ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర స్పూన్ వేసుకోవాలి, అలాగే పల్లీలు కొద్దిగా వేసుకోవాలండి, ఒక 2 స్పూన్స్. అలాగే మినపప్పు ఒక స్పూన్ వేసుకోవాలి, అలాగే పచ్చిశనగపప్పు కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని స్పూన్తో కలుపుకోవాలండి. కొద్దిగా లైట్గా వేగాలి, మాడకుండా చూసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక స్పూను ఇంగు వేసుకోవాలండి, చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి, అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత చింతపండు రసం పిండుకున్నాం కదండి, అది వేసుకోవాలన్నమాట. వేసుకొని ఈ పులుసు బాగా ఈ తాలింపులో బాగా ఉడకాలన్నమాట. ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి. తాలింపులో కంటే పులుసులో వేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది, కారం కారంగా. ఆ విధంగా చేసుకోవాలి. అందులోనే ఒక చిన్నది బెల్లం ముక్క వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవటం వల్ల పులిహోర చాలా చాలా రుచిగా ఉంటుంది. ఆ విధంగా వేసుకోండి. రైస్ మనం ఆరబెట్టుకున్నాం కదండి, అందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసి రైస్ కలుపుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే కరివేపాకండి మజ్జిగ నలుపుకొని తుంచుకొని వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది, మంచి వాసన వస్తుందండి. ఈ తాలింపు అంతా ఉడికింది కదా, పులుసు అంతా అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటెతో కలుపుకోవాలండి, వేడి కదా కాలుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా చేత్తో కలుపుకోవటం వల్ల మనకు మొత్తం కూడాను పులుసు అంతా పడుతుంది అన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని పూర్తిగా చల్లారిపోయిద్ది కాబట్టి మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవటం వల్ల మొత్తానికి బాగా పట్టిద్ది అన్నమాట. ఈ విధంగా కలుపుకొని పులిహోర రెడీ చేసుకోవటమే, అంతేనండి. దీన్ని మనము వేరే బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా బౌల్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకోండి, అంతేనండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నైవేద్యం అమ్మవారికి పెట్టండి.